అంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి నాకు తెలిసి డెఫిసిట్లో రిలీజ్ అవుతుంది కొంత. ఆయనే కష్టాలు ఉంటే ఆయన తీసుకొచ్చి ఈ మా పర్సంటేజ్ పెంచండి అంటే నేనేమంటున్నానంటే సిస్టమ్ నడిపించండి. ఈ సినిమా కోసం ఒక కుర్చీ మీద కూర్చొని ఇటు పొగ ఇటు దుమ్ము వస్తుంటే దుమ్ము ధూళి అన్నీ ఎగరేసుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఈ సినిమా చేశాడు ఆయన. జరగదు 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 కాక జరగదు. అది ఆంధ్రప్రదేశ్లో ఓకే. తెలంగాణ వాళ్ళకి వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్ సార్. నమస్తే సార్. నిన్న పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది, అంతేకాకుండా పెద్ద బిజినెస్ సంబంధించి, అంతేకాకుండా రీసెంట్గా ఈ థియేటర్స్ ఇష్యూ పర్సెంటేజ్ అంతా కూడా జరుగుతుంది కదా, అదేమైనా క్లియర్ అయిపోయిందా? ఎలా ఉండబోతుంది పెద్ద సినిమాకి సంబంధించింది? పెద్ద సినిమాకి ట్రైలర్కి బిజినెస్కి సంబంధం లేదు. బిఫోర్ బిజినెస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. బిఫోర్ బిజినెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బిజినెస్ అంతా క్లోజ్ అయింది. క్లోజ్ అయితే మా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఇవి ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూసర్ కూడా దాన్ని కొంచెం అంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి నాకు తెలిసి డెఫిసిట్లో రిలీజ్ అవుతుంది. కొంత అమౌంట్, లిటిల్ అమౌంట్ డెఫిసిట్ మీద రిలీజ్ అవుతుంది. రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ ప్రొడ్యూసర్కి ఈజ్ వెరీ హ్యాపీ ఉంటాడు. 500 crores to 1000 crores ఎక్స్పెక్టింగ్. 500 to 1000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కన్ఫర్మ్ ఆయనకి ఆ సినిమా మీద పూర్తిగా ప్రొడ్యూసర్కి కూడా నమ్మకం ఉంది, డైరెక్టర్కి కూడా నమ్మకం ఉంది. అలాగే బిజినెస్ అంతా కూడా ఇప్పుడు 2 సార్లు డేట్ మారడం, ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం, ఏవి ఖర్చు అయింది ఇవన్నీ కూడా చాలా ఎక్కువైంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైంది కాబట్టి కొంచెం తక్కువలో ఇదైంది. అలాగే ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ అంటారా, ఇప్పుడు ఆయనే కష్టాల్లో ఉంటే ఆయన తీసుకొచ్చి ఈ మా పర్సంటేజ్ పెంచండి అంటే పర్సంటేజ్ పెంచండి అంటే దానికి ఒక రాత్రి తీసుకొచ్చి బుద్ధబండ వేయడం కాదు. దానికంటే ఒక టైం తీసుకోవాలా, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. సబ్ కమిటీ వేసి రాదు, సాయంత్రమే ఇవాళ ఇచ్చేస్తారా లెటర్, రేపు ఇచ్చేస్తారా లెటర్. ఆతృత ఎక్కువ ఉంది తెలంగాణలో ఎగ్జిబిట్లకి. అంటే ఎగ్జిబిట్లు అనే బదులు లీజ్ ఓనర్స్ అని చెప్పొచ్చు. సునీల్ గారు, దిల్ రాజు గారు, వాళ్ళ కొంతమందికి గోవిందరాజు గారు ఆయన ఆల్రెడీ మల్టీప్లెక్సే. అనుపమ్ రెడ్డి గారు లీజు ఆయన లీజుకి ఇచ్చాడు. విజేందర్ రెడ్డి గారు లీజుకి ఇచ్చారు. వాళ్ళకెందుకు బాధ అంటే నేనేమంటున్నానంటే సిస్టమ్ నడిపించండి. చిన్న సినిమాని చంపేస్తారు. గురువారం నైటు నానా బాధలతో పస్తులతో తాకబెట్టి ఆ వస్తువులు పెట్టి ఆ కార్లు అమ్మి సినిమా మీద ప్యాషన్తో పిచ్చితో చిన్న సినిమాలు రిలీజ్ చేస్తారు. శుక్రవారం నాడు షో అవ్వకుండా దాన్ని టెక్నికల్ వాల్యూ అని చెప్పి టికెట్లు తెగలేదని చెప్పి సినిమాని తీసేసి మరి ఇంకో సినిమా వేసేస్తారు. అంటే చిన్న సినిమాని మీరు పెద్ద థియేటర్లో పడకుండా చంపేస్తున్నారు. చిన్న సినిమాని ఆడనివ్వట్లేదు. 100 టికెట్లకు వస్తావా, నువ్వు 5 లక్షలు రెంట్ ఇస్తావా, 3 లక్షలు రెంట్ ఇస్తావా అని చిన్న సినిమాని అడుగుతారు. పెద్ద సినిమా మీకు పర్సంటేజ్ కావాలా? ఇదేం న్యాయం? మీ గుండెలమే చేసుకొని చెప్పండి. ఇది తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రాలో లేదు. అది ఆంధ్ర అంతా బాగానే ఉంది. ఆంధ్ర అంతా కూడా పర్సంటేజ్ సిస్టంలో ఇస్తున్నారు. థియేటర్ ఇచ్చినట్టు ఏదో పర్సంటేజ్ సిస్టంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద ట్రైలర్ ఎలా అనిపించింది ఫ్యాన్స్కి? ఇది పెద్ద ట్రైలర్ అనేది అసలు మొత్తం ఒక మగధీర, ఒక త్రిబులారు, ఒక రంగస్థలం, 3 సినిమాలు దాటి హైప్ వచ్చింది సినిమాకి. అంటే హైప్ అంటే మామూలు హైప్ కూడా కాదు, 10 రెట్లు ట్రైలర్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మీకు దాంట్లో మనకు కనబడుతుంది రామ్ చరణ్ గారి కష్టం కనబడుతుంది, రామ్ చరణ్ గారి కృషి కనబడుతుంది. రామ్ చరణ్ గారు ఎక్కడో మీకు దీంట్లో కార్వెన్లో కూర్చోనో లేదా బెంచ్ కార్డులో కూర్చోలే. ఈ సినిమా కోసం ఒక కుర్చీ మీద కూర్చొని ఇటు పొగ ఇటు దుమ్ము వస్తుంటే దుమ్ము ధూళి అన్నీ ఎగరేసుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఈ సినిమా చేశాడు ఆయన. అంటే అంత మాస్ క్యారెక్టర్, అంత ఎఫెక్ట్గా చేశాడు, కష్టపడ్డాడు. అందుకని ఆయన కష్టానికి ఫలితం దక్కుతుంది ఈ సినిమాకి. అభిమానులను దృష్టిలో పెట్టుకొని మనం త్రిబుల్ తర్వాత హిట్ ఇవ్వలేకపోయాం. అనుకోకుండా గేమ్ చేంజర్ అనేది కొన్ని మిస్టేక్ జరిగింది. కష్టపడ్డామే కానీ ఫలితం రాలేదు. ఈ కష్టం ఫలితం రావాలి అని డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో, డైరెక్టర్ గారి కంటే 5 రెట్లు ఎక్కువగా హీరో గారు కష్టపడి, అలాగే ప్రొడ్యూసర్ కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ఆచితూచి అడుగెట్టకుండా, ఇన్వెస్ట్మెంట్కి వెనకడుగు వేయకుండా వచ్చాడు. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సార్, మొన్న మధ్య ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతూ టికెట్ రేట్లు పెంచినా కూడా మేము ఒప్పుకోము, నార్మల్ రేట్స్కే వేస్తామని అన్నారు. ఇప్పుడు పెద్ద సంబంధించి టికెట్ రేట్లు పెరుగుతాయా? ఏపీలో ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఆంధ్రాలో నిన్న క్లియర్ అయిపోయింది.
7.5% పాపం వాళ్ళు కూడా ఏమన్నారంటే రేట్లు పెంచిన దాని మీద 7.5% ఇస్తాము. ఇక అంతకని ఎవరో దానికే 8 కోట్ల నుంచి 10 కోట్ల డెఫిసిట్ వస్తుంది. అయినా కూడా ఏదో బాధపడుతుంది. ఇప్పటికే డెఫిసిట్లో రిలీజ్ చేస్తున్నాం. పెద్దీని మాకు ఎక్స్క్యూట్ చేయండి. ఈ తక్కువ సినిమాలు అన్నీ కూడా మీకు జనవరి 30 నుంచి పెడదాం. మొత్తం పర్సంటేజ్ సిస్టమ్ ఎలా పెడతారు ఏంటి, ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అన్నీ కూర్చుందాం. చిన్న సినిమాని బతకాలి, పెద్ద సినిమా బతకాలి, ఎగ్జిబిటర్ కూడా ఉండాలి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో పర్సంటేజ్లో అవన్నీ మాట్లాడకండి అని చెప్పడం జరిగింది. ఇది రెగ్యులర్గా నేను చెప్పిందే చెప్తున్నాను కాబట్టి అందుకే షార్ట్కట్లో 7.5% రేట్లు పెంచిన దాంట్లో 7.5% హైప్ ఇస్తారు. అది ఆంధ్రప్రదేశ్లో ఓకే. తెలంగాణ వాళ్ళకి దిల్ రాజు గారికి సునీల్ గారికి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళవే థియేటర్లు కదా, ఇక్కడ మొత్తం తెలంగాణ రాజులు వాళ్ళే కదా. తెలంగాణ రాజుల వల్ల వాళ్ళకి ఏమైందంటే మాకు 20% ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఏదో వాళ్ళకు మాట్లాడుకుంటున్నారు. తప్పేం లేదు దాంట్లో, వాళ్ళ హక్కు అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సినిమా రేట్లు ఇస్తే పెంచమని శిరీష్ గారు అన్నారు. మేము రేట్లు ఇచ్చినా కూడా మేము పెంచమన్నారు. మరి ఆ మాట మీద నిలబడతారని నేను అనుకోను. ఇప్పుడు నార్మల్ రేట్కే ఉంటుందా? ఆ మాట మీద నిలబడతారు నేను అనుకోను. ఎందుకంటే రేట్ ఇస్తే కార్మికుడికి 20% వెళ్తుంది, వెళ్ళాలి. ఆ కార్మికుడికి 20% ఎంతమంది 3 సినిమాల డబ్బులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. 3 సినిమాల డబ్బులు కార్మికుడికి ఇవ్వలేదు. కార్మికుడి ఫండింగ్ వెళ్ళా, డబ్బు ఉన్నది వీళ్ళ దగ్గరే ఉంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంది. ఆ డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ దిల్ రాజే. చెప్పేది ఆయనే, చేసేది ఆయనే, ఉండేది అక్కడే డబ్బులు. దానికి గవర్నమెంట్ కూడా అడగలేదు, ఎందుకంటే ఎల్ఎఫ్డిసి చైర్మన్ కదా, కనుక అడగలేదు. అదే వేరే వాళ్ళని అయితే అడుగుతుంది. అదే ఇప్పుడు పాపం మైత్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి కలెక్టింగ్ ఫండ్ అంటారు. అది మరి ఏం చెప్తాం? కనుక ఇవన్నీ కూడా మనం ఏం మాట్లాడినా ఎలా జరిగినా తెలంగాణ కూడా ఒప్పుకోవాలి. పెద్ద సినిమాకి మొత్తం ఏ ఆటంకాలు లేకుండా సినిమాని రిలీజ్ చేయాలి. అలాగే మీరు పెద్ద మనసుతో ఆలోచించి జనవరి 30 నుంచి శాశ్వతంగా పెట్టండి పర్సంటేజ్. ఏ పర్సంటేజ్ పెడితే బాగుంటుంది? మీరు ఎగ్జిబ్యూటర్కి నష్టం లేకుండా, డిస్ట్రిబ్యూటర్కి నష్టం లేకుండా, ప్రొడ్యూసర్కి నష్టం లేకుండా, కార్మికుడికి నష్టం లేకుండా, చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పడకుండా మొత్తం టోటల్ మల్టీప్లెక్సెస్ అనేది మనకు 230 షో ఇవ్వాలి, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి, తినుబండారాలు 50 రూపాయలే ఉండాలి, టికెట్ రేటు 100 రూపాయలు ఉండాలి, 20% మాత్రమే ఉండాలి. ఈ సబ్ కమిటీ మొత్తం శాశ్వతంగా ఇవన్నీ రిలీజ్ చేసి జీవో పాస్ చేయించుకొని పర్ఫెక్ట్ కూర్చోవాలి తప్ప మళ్ళా మామూలు బూచిని చూపించి మీ నలుగురే పని చేసుకుంటానంటే జరగదు. మేము ఈసారి అది జరిగితే మేము నిరాహార దీక్ష చేయడం కాదు, ఛాంబర్ దగ్గర తలుపులేసి అక్కడే కూర్చుంటాం, చావో రేవో తేల్చుకుంటాం. చిన్న సినిమా నిర్మాత ఛాంబరా తేల్చుకుంటాం, అంతే తప్ప ఈసారి మీరు చెప్తున్నారు మేము 2007 నుంచి పోరాడుతున్నాం, మా పోరాటం మీకు కనబడుతుందా, కనబడట్లేదా? కనుక మేము పెద్ద సినిమా నిర్మాతలకి మీరు ఎలాగడుగుతున్నారో మేము థియేటర్ వాళ్ళని కూడా పర్సంటేజ్ సిస్టమ్ 20% ఆక్యుపేషను ప్లస్ మరి తినుబండారాల మీద అన్నింటి మీద రేటు తగ్గించి చెయ్యండి. అన్నీ మీరు జనవరి కాదు, ఇంకో సంవత్సరం తీసుకోండి. కానీ ఈసారికి మాత్రం అన్నీ ఒకటేసారి అవ్వాలి. ఇదిగో ఇది అయిపోయింది అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. కనుక అందుకనే మేమేం చెప్తాం, పెద్ది అనే సినిమాకి ఆటంకం కలిగించడానికి అవ్వదు. ఎందుకంటే ఇది సైమ్ ఆల్రెడీ మీరు మీటింగ్ అవుతుంది, మీరు 10 రోజులు సినిమా ఉంటుండగా మీరు ఎలా ఆపుతారు? దీన్ని అడగడం సబు కాదు. మీరు 6 నెలలు టైం తీసుకుంటే తర్వాత చేసుకోండి, తప్పేది. ఇంకో రేట్లు పెంచితే అలా అయిపిస్తానన్నారు 7.5, దానికి అప్పటికే 10 కోట్ల డెఫిసిట్ వస్తుంది. ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించాలి. మనం ఏదో మొండుకేసుకొని కావాలని అంటే చేస్తుంటప్పుడు ఎలా ఉందంటే ఎవరి మీదో కక్షతో చేస్తున్నారు ఏమో అనేది ఒక డిస్కషన్. అది మనం వెయిట్ చేసి చూడాలి, వెయిట్ చేసి చూద్దాం. 28 దాకా టైం ఉంది, 30 దాకా టైం ఉంది, 1 దాకా టైం ఉంది, 2 దాకా టైం ఉంది, అన్నీ చూద్దాం. 3వ తారీఖు నైట్ సినిమా షోస్ పడి సినిమా థియేటర్లో వేసిన వాడు అదృష్టవంతుడు, వేయలేని వాడు దురదృష్టవంతుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.